భూమి కనపడితే చాలు కబ్జా చేసేందుకు డబ్బున్న కమర్షియల్ బడాబాబులు సిద్ధంగా ఉంటారు. ఆ భూమి తమదే అంటూ బకాయిస్తుంటారు. హద్దులు పాతి నిర్మాణాలు చేసేందుకు సిద్ధపడతారు. తాజాగా ఇంపీ డిస్టిలరీ కంపెనీ లిమిటెడ్ సంస్థ చెరువు నడక దారి సెలెంట్ ఆక్రమణ చౌట్కూర్ మండలంలో రైతుల ఫిర్యాదుతో వెలుగు చూసింది. ఇక వివరాల్లోకి వెళ్తే సంగారెడ్డి జిల్లా చౌట్కూర్ మండలం తహసీల్దార్కు రైతులు ఫిర్యాదు చేశారు. చౌట్కూర్ సరఫ్పల్లి 2 గ్రామాల మధ్యలో ఉన్న ఇంపీ డిస్టిలరీ కంపెనీ యాజమాన్యంపై వారి తీరుపై ఫిర్యాదు చేశారు. కంపెనీ సమీపం నుండి చెరువునకు వెళ్లే నడకబాటను సదరు కంపెనీ యాజమాన్యం ఆక్రమించి కాంపౌండ్ వాల్ను నిర్మించేందుకు ప్రయత్నిస్తుందంటూ తహసీల్దార్ దృష్టికి రైతులు తీసుకువచ్చారు. ఈ నిర్మాణంతో చెరువులకు వెళ్లే దారి ఆక్రమణకు గురవుతుందని తహసీల్దార్కు రైతులు తమ ఆవేదన వ్యక్తం చేసి ఫిర్యాదు చేశారు. అక్రమాలకు పాల్పడుతున్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. రైతుల ఫిర్యాదుపై స్పందించిన తహసీల్దార్ తమ రెవెన్యూ అధికారులతో కలిసి కంపెనీ వద్దకు చేరుకొని పరిపాలనను అలాగే సాగులో ఉన్న పంట పొలాలను సందర్శించి పరిశీలించారు. కంపెనీ పక్క నుండి చెరువుకి వెళ్లే నడక దారిని సర్వే చేసి గుర్తించారు. రైతులకు ఇబ్బంది కలిగిస్తూ చెరువులకు వెళ్లే నడక దారిని ఆక్రమిస్తే ఉపేక్షించేది లేదంటూ కంపెనీ యాజమాన్యానికి తహసీల్దార్ హెచ్చరించారు. రైతులకు ఇబ్బంది ఏర్పడకుండా సహకరించాలంటూ కంపెనీ మేనేజ్మెంట్ను తహసీల్దార్ కోరారు. ఈ క్రమంలోనే కంపెనీ జీఎం కల్పించుకొని ఆ స్థలం తమ కంపెనీకి చెందిందంటూ దానికి సంబంధించిన అనుమతి పత్రాలు తమ వద్ద ఉన్నాయంటూ తహసీల్దార్తో వాగ్వాదం చేశారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ ప్రతీక్ చంద్ దృష్టికి తీసుకువెళ్లి చెరువుదారి ఆక్రమణపై విచారణ రిపోర్టును సబ్మిట్ చేస్తామని తహసీల్దార్ తెలిపారు. ఇప్పటికే కంపెనీ పరిపాలనలో ఉన్న సాగు భూములను కంపెనీ వ్యర్థ జ్వలాలతో కలుషితం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీ నుండి వచ్చే దుర్గంధ వాయు కాలుష్యంతో తమ ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయని రైతులు వాపోతున్నారు. రైతులకు ఇబ్బందులకు గురి చేస్తున్న ఇంపీ డిస్టిలరీ కంపెనీపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. నేను ఏం చెప్తాను, నీ ఏం చెప్తారో అక్కడ పాస్ చేస్తారు. ఫైనల్ డిసిషన్ హెడ్ ఆఫీసులో వాళ్ళు చైర్మన్ వాళ్ళు ఇంకెవరో ఉన్నారు, సిఇఓ ఉన్నారు. అదే ఇప్పుడు వాళ్ళు నేను అడిగేందుకు ఇది ఇలా చెప్పి ఇల్లు వెళ్ళమ్మా అది కుదరదని చెప్పారు. ఇలా అట్లా ఇవ్వము, ఇది ఆల్రెడీ నాలా కన్వర్షన్ అయింది, కమిషనర్ ఆఫీస్కి ఆల్రెడీ ఇచ్చేమో, ఇది పర్మిషన్ వచ్చింది. ఓకేనా, కమిషనర్ ఆఫీస్కి ఇది అన్నీ మెన్షన్ చేసి ఆల్రెడీ ఇచ్చాము. కమిషనర్ ఆఫీస్కి ఇచ్చాము, లేబర్ ఆఫీస్కి ఇచ్చాము, అన్నీ అయిపోయింది. ఇప్పుడు వచ్చి నాకు ఇది దారి ఇవ్వంటే కదా. ఇప్పుడు మీరు అప్పుడల్లా ఇంత కాంపౌండ్ చేశారు కదా, అప్పుడు ఎవరో అడిగారు సార్, ఎవరు లేదు. వినండి, అయిపోయింది కదా. ఇప్పుడు ఈ ప్లేస్లో మీరు రండి, ఎక్కడ ఈ ప్లేస్లో మీరు రండి, ఆ ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటారు. అప్పుడు నువ్వు ఎట్లా పోతావండి? అప్పుడు ఎట్లా పరిస్థితి? వినండి, ఒక ఫ్యాక్టరీకి దారి లేదంటే ఎవరు చేస్తారు? ఎవరు చేస్తారు? నా ఫ్యాక్టరీ ఇప్పుడు నేను కాదు, అది 2013లో ఒక ఫ్యాక్టరీకి దారి లేదంటే వాళ్ళు ఎందుకు సార్ ఇక్కడ బిజినెస్కి వస్తారు? మీరే చెప్పండి. దారి నాకు ఉంది, బట్ వాళ్ళే చూసుకోవాలా సార్? వాళ్ళు రైతులు ఉన్నారు, వాళ్ళే అరేంజ్ చేసుకోవాలి. ఎక్కడ చేసుకోవాలి? నిన్నే అడగాలి కదా సార్. నన్ను ఎదురు సార్, మీరు చెప్పాలి, కలెక్టర్ చెప్పాలి. అవును, కలెక్టర్ నాన్న చెప్పకూడదు. యాక్చువల్లీ నా ప్రైవేట్ సార్, నాన్న సెపరేట్. అట్లాగా ఇప్పుడు ఇద్దరి మధ్యలో ఇష్యూ, ఇద్దరి మధ్యకి పోవాలి సార్. ఇద్దరు మధ్యలో అంటే నాకు అన్నెసెసరీ వీళ్ళు వస్తున్నారు. ఇన్ని రోజులు కాదు, అప్పుడు ఇది స్టార్ట్ చేశారు కదా, అప్పుడు ఎవరు రాలేదు. ఇప్పుడు వచ్చి ఈ రోజు నాకు కావాలంటే ఎలాగో కావాలంటే చేస్తున్నారు సార్. కావాలని చేసినా ఎట్లా చేసినా వాళ్ళకి సార్ నాకు పక్కా రికార్డు బెస్ట్ అది ఇస్తే అదన్నా ఇమీడియట్ గా పంపిస్తా. కలెక్టర్ గారికి లెటర్ రాస్తాం అని చెప్పి ఒకే తెలుసుకోండి అడుగుతున్నాను. మీరు అక్కడికి వెళ్ళి ఇచ్చారు అనుకోండి, నాకు రాసేవలసి పని లేదు, ఇచ్చేవలసి పని ఇల్లు సార్. వాళ్ళు ఒప్పుకోరు సార్,
మీరు వాళ్ళు ఎవరైనా ఒప్పుకోవాల్సిన ఒప్పుకోవాలని చెప్తున్నావు అంటే నువ్వు ఒక తహసీల్దార్ను ఒప్పుకోవాలని చెప్తున్నావు. ಇಲ್ಲ ಸರ್ ಸರ್ నేను కాదు సార్ నేను ఫైనల్ ప్రామిస్ నేను కాదు లేదు లేదు మీరు అలా చెప్పకండి ఒక్క రూపాయి కూడా నేను అక్కడ అప్రూవ్ తీసుకునే చేయాలి. ఈ రోజు వరకు కంపెనీ మాది అనుకున్నాం సార్. నువ్వు ఈ మాట మీదే కాదు సార్. మీదే ఓకేనా? ఇక్కడ 100 మెంబర్ ఎవరు పని చేస్తున్నారు? 150 మెంబర్లు ఇక్కడ ఉన్న వాళ్ళే పని చేస్తున్నారు. బయట వాళ్ళు ఎవరు అంతేగాని మీకు అంటలే మేము. నేను ఏదానికన్నా ఇబ్బంది పెట్టినా నా ఊరోళ్ళు ఇచ్చేయండి నాన్న ప్రొసీజర్. అప్పటిదాకా ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఆల్రెడీ నేనేం చెప్పాను అక్కడ నుంచి ఇక్కడ దాకా ఇస్తే ఏ ప్రాబ్లం ఉండదు అంటున్నా. కొంచెమే అది ఇప్పుడు మీరు గవర్నమెంట్ త్రూ ఇస్తే నాకు పక్క ప్రూఫ్, వేరే ఆప్షనే లేదు. ఎందుకంటే వీళ్ళు మీకు లెటర్ ఇచ్చి ఉంటారు. ఆ లెటర్ బేస్ చేసుకొని ఇట్లా ఉంది, కలెక్టర్ ఇచ్చారు, ఇది మీరు ఇవ్వాల్సింది. అది ఏం రాస్తారు యాజ్ పర్ లా, ఓకేనా? అది చూడండి. అది అప్పుడే నా ఫార్వర్డ్ చేస్తాను సార్, ఇలా ఎంఆర్ఓ చెప్పారు యాజ్ పర్ కలెక్టర్ ఇచ్చినట్టే ఇన్స్ట్రక్షన్ అంటే నాకు చెప్పి రాసి వాళ్ళకి వాళ్ళు ఏం సమాధానం చెప్తారో మీకు చెప్పిస్తాను, రైట్కి ఇస్తాం. చెప్పండి ఓకేనా? రామచంద్రారెడ్డి సరాపల్లి సర్పంచ్ను అని చెప్పాడు. ముఖ్యంగా ఏంటంటే ఈ రైతులకు దారండి ఇది. శివారి సందకట్టు చౌట్కూరు సరాపల్లి మధ్యన రోడ్ నుంచి రావాలి, వెనకటి నుంచి ఉన్నది. కానీ ఈ కంపెనీ వాళ్ళు వచ్చిన తర్వాత ఈ పాండే సార్ జిఎం వచ్చిన తర్వాత పెద్ద ఇది అయిపోయింది. దాన్ని బంద్ చేయడం జరుగుతుంది. ఏమనంటే మీ మీద కేసులు పెడతా అంటాడు, భయప్రాంతులకు చేస్తున్నాడు జిఎం గారు. ఆయన ఎంబడి అనుచరులు శ్రీనివాస్ ఉంటాడు, ఇంకొక 2-3 ఉంటారు వాళ్ళు కంపెనీ వాళ్ళు. వాళ్ళ దగ్గర డబ్బు ఎక్కువ ఉంది కాబట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అందరినీ, రైతులను ఈ ఏరియాకు రానిస్తలేరు. చాలా ఇబ్బంది. ఈ వాటర్ అనేది కట్ట పోసింది, ఈ నీళ్లు అక్కడనే ఉంటాయి. 40 ఏకర్స్ ఆగిపోతాయి. అంటే ఈ నీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడ పోతాయి? సరాపల్లి చెర్రకించి వస్తాయి కిందికి. కానీ ఇప్పుడు ఎక్కడ పోయి కట్ట పోసిన తర్వాత ఇక్కడే ఒక 40 ఎకరాలు పంట ఆగిపోయింది చేయడం రైతులు. ఈ సరపల్లి చెరువు నిండినప్పుడు ఇట్లా వస్తాయా లేకపోతే ఎప్పటికి వస్తాయి? చెరువు తూము పంట పెట్టినప్పుడల్లా రోజు పోతాయి. ఇప్పుడు పంట బంద్ చేసి 15 దినాలు అయింది కాబట్టి ఉన్నది.